పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. శుభం. అమ్మవారి ఆశీస్సులు. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, శుక్రవారం పూట కొన్ని పనులు అస్సలు చేయకూడదు, ముఖ్యంగా ఆడపిల్లలైతే అస్సలు చేయకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంట్లో ఆడవారు కూడా డబ్బులు ఇచ్చే విషయంలో కానీ తీసుకునే విషయంలో కానీ కొన్ని ఇరుగు పొరుగుకి ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కానీ జాగ్రత్తలు పాటించాలి అంటూ ఉంటారు. ఏంటమ్మా ఆ విషయాల గురించి మరొకసారి మాట్లాడుకుందాం. అంటే జాగ్రత్తలు అంటే అది కూడా ఒక శాస్త్రం ఉందమ్మా. అవునా? ఇప్పుడు అవన్నీ తెలియకనే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, అందుకే ఇబ్బందులు పడుతున్నారు, మరి చాలా మనసు క్షోభ పడుతున్నారు, కష్టాలు వచ్చి. అయితే అసలు భగవంతుణ్ణి మనం నమ్మాము అంటే దానికి తార్కాణం ఏమిటి అంటే దాని మీద శ్రద్ధ, భక్తి. శ్రద్ధ అంటే కావాల్సినవన్నీ అమర్చటం, అలంకారం చేయటం, అది. భక్తి అంటే తన మనస్సులోది ఆవిడికి అర్పణ చేయటం, మనస్ఫూర్తిగా పూజ చేయటం. అట్లాంటప్పుడు మరి లక్ష్మీ, అందరూ ఆడవాళ్ళందరూ ముఖ్యంగా కోరుకునేది లక్ష్మీదేవిని. అవునమ్మా, అందరికీ కావాల్సిందే. లక్ష్మీదేవి కావాలన్నప్పుడు దానికి కొన్ని నియమాలు ఉంటాయి. సాక్షాత్తు ఆవిడ మహాలక్ష్మి కాబట్టి అదేదో మామూలు వస్తువులాగా ఎప్పుడు పడితే అప్పుడు తీయటం, ఎప్పుడు పడితే అప్పుడు ఖర్చు పెట్టడం అట్లాంటివి జరగకూడదు. దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఏమిటయ్యా అంటే శుక్రవారం నాడు ఎవ్వరికి అసలు అప్పు అనేది ఇవ్వకూడదు. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారిని ఇంకో ఇంటికి పంపించినట్టు. తర్వాత చెడ్డ పనులకి ఖర్చు పెట్టకూడదు. చెడ్డ పని అంటే మరి మగవాళ్ళు చూడండి, డ్రింకులు తాగుతారు. అవును. మరి తర్వాత నాన్ వెజ్లు తింటారు. అవి రెండు అంటే తినే వాళ్ళకి చెడ్డ పని కాకపోవచ్చు, దాంట్లో శాస్త్రంలో ఉన్నమాట. అట్లాంటి వాటికి ఖర్చు పెట్టకూడదు. ఇంటికి ఎవరన్నా వస్తే వాడు ఆకలితో వస్తే వాడికి ఖచ్చితంగా అన్నం పెట్టాలి. ఎందుకు? అది మంచి పని. ఒకడి ఆకలి మనం తీర్చామంటే వాడు అసలు జన్మలో మర్చిపోడు. అవునమ్మా. తర్వాత ఆపదలో ఉండి ఇంకే ఆపదకు వచ్చినా ఖచ్చితంగా వాడికి సాయం చేయొచ్చు, డబ్బులు ఇవ్వచ్చు. వాడు తిరిగి మనకి ఇస్తాడు అన్న భావంతో ఇవ్వకూడదు. ఆపదలో ఇచ్చిన వాడికి వాడు తిరిగి మళ్ళా మనకి ఇస్తాడు అని ఆలోచించి ఇవ్వకూడదు. వాడు ఆపదలో ఉన్నాడు, మనం ఇచ్చిన దాంట్లో వాడి ఆపద తగ్గుతుంది కాబట్టి ఇవ్వచ్చు. దాన్ని అసలు మళ్ళీ మనం ఆశించకూడదు. వాడు ఇస్తే తీసుకోవచ్చు, అది వేరే సంగతి. అంతే. అది అట్లా. అది అంటే ఆ అమ్మవారిని ఎంతో లక్ష్యంగా మనం కొలిచినట్టు. ఆ రోజు తప్పనిసరిగా పెందలాడి, ఇప్పుడు చూడండి శుభకార్యం ఏదన్నా అవుతుంది మన ఇంట్లో, ఏం చేస్తాం? పోన్లే తర్వాత చేసుకుందాం అనుకోగా చీకటితో లేచి శుభ్రం, ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకుని, పసుపు రాసి బొట్టు పెట్టుకుని తలంటి పోసుకుని ఏదో చేస్తాం. అవునమ్మా. అట్లా అంటే ఆ అమ్మవారు మన ఇంట్లో ఉన్నది, సాక్షాత్తు లక్ష్మీదేవి. మరి ఆవిడని ఎంత జాగ్రత్తగా మనం బయటికి వెళ్లకుండా కనిపెట్టుకుని ఉండాలి, ఆవిడకి అన్నీ అమర్చాలి. అవును. అందుకని డబ్బులు మాత్రం ఏనాడు అస్సలు శుక్రవారం ఇవ్వకూడదు. తర్వాత మరి లక్ష్మీదేవి ఉన్నటువంటి ఇల్లు ఎట్లా ఉండాలి? వైకుంఠంలాగా ఉండాలి. శుభ్రంగా వాకిట్లో పసుపు రాసి బొట్లు పెట్టి, పూలు పెట్టి, మామిడి మంటలు కట్టుకుని, ఎవరికి చేతైన విధిలో వాళ్ళు శుభ్రంగా మాత్రం ఉండాలి. అశుభ్రంగా ఎప్పుడైతే ఉండదో మంచి చోటికైతే ఎవ్వరు రావటానికి ధైర్యం చేయరు. కానీ అడుక్కునేవాడు ఉంటాడండి, వాడు ఇట్లాంటి గుళ్ళకి దానికి రాడు, మంచి చోటికి వాడు రాడు. ఎందుకు? వాడికి తెలుసు. అదే మామూలుగా అయితే వాడు ఎట్ట పడితే అట్ట వస్తాడు, అపవిత్రం అయిపోతుందని. సరే, అందుకని
ఎప్పుడైనా కానీ ఆ లక్ష్మీదేవిని మనం కాపాడుకోవాలి ఒకటి. ఉమ్, రెండోది అసలు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత తెల్లవారి పని చేయటానికి అసలు టైం దొరకదు. ఆ, కొంచెం కష్టపడితే మనం చీకటితో లేచి స్నానం చేసుకుని శుభ్రంగా దేవుడి దగ్గర దీపం వెలిగించి, దీపం అంటే ఎందుకు, ఉమ్, అగ్ని, అగ్నిదేవుడు అసలు సాక్షాత్తు మనల్ని కాపాడేవాడే అగ్నిదేవుడు. ఆ, సూర్యుడి దగ్గర నుంచే మనకు మొదలవుతుంది. అవును. అదే అమ్మవారికి పూజ చేసుకుని ఉమ్, చక్కగా ఉంటే ఇంట్లో కూడా మార్పు వస్తుంది. పిల్లలు వినని పిల్లలు కూడా ఖచ్చితంగా మాట వింటారు. కొన్ని రోజులు అట్లా చెయ్యాలి. భర్త కూడా అంతే. వాడు మామూలు నిద్ర లేచి వచ్చిన ఎదురుకుండా దేవుడి దగ్గర దీపం అది కనపడితే అనుకుంటాడు. అవును. కొన్నాళ్ళు అది తప్పకుండా చేస్తే కరెక్ట్గా నువ్వు అసలు మనం ఇంకేం చెయ్యక్కర్లా. ఆ, ఆ భగవంతుడి దగ్గర దీపం పెట్టి కాస్త ఇక్కడ శుభ్రం చేసుకుని పూజ చేసుకుంటే ఇల్లు ప్రశాంతత అప్పుడే వస్తుంది. ఉమ్, అవన్నీ లేక మరి స్నానం, ఇప్పుడు సైన్స్ ప్రకారం కూడా అవును. స్నానం చెయ్యకుండా వంట చేస్తే ఎట్టుంటుంది, చేసి వంట చేస్తే ఎట్టుంటుంది, రుచిలో తేడా వస్తుంది. వస్తుంది ఖచ్చితంగా. దాంతోపాటు ఏదన్నా కృష్ణారామ అనుకుంటూ వంట చేస్తే అది పుణ్యం కూడా వస్తుంది. అవును. అదొకటి ఖచ్చితంగా చేసుకోవాల్సింది శుక్రవారం. ఉమ్, తర్వాత జుట్టు ఇరే పోసుకుని అస్సలు ఉండకూడదు. ఆ, సైన్స్ ఏం చెప్తుందంటే వెంట్రుక ద్వారా మనకి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుందట. ఉమ్, ఎందుకంటే బ్రాహ్మణులలో బ్రాహ్మలు భోజనం చేస్తుంటే ఒకవేళ వెంట్రుక వచ్చిందనుకోండి, ఉమ్, వాళ్ళు ఇక భోజనం చేరి లేచిపోతారు. ఆ, అది శాస్త్రం. అందుకని భోజనం పెట్టేవాళ్ళు కూడా జడ వేసుకోరు, ఉమ్, ముడి వేసుకుంటారు. తర్వాత ఇప్పుడు చీర కట్టుకున్న ఈ పమిటలు అటు పోయి ఇటు పోయి అవుతుంది. అందుకని మడి బట్ట ఖచ్చితంగా కట్టుకుంటారు. ఉమ్, ఇప్పుడు మనకి భగవంతుడి ప్రకారం చూసుకునే కన్నా మామూలుగా చూసుకున్న తేడా మనకు కనిపిస్తుంది. అవును. కనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా అట్లా కాశీ పోసి కట్టుకోవటం అంటారు. ఉమ్, అట్లా కట్టుకుని అట్లా తెల్లవారేసరికి పూజ చేసుకుని వంట చేసుకుని, ఆ వంట చేసేప్పుడు కాస్త ఆ దైవారాధన చేసుకుంటూ ఉమ్, చేస్తే చాలా ప్రశాంతత వస్తుంది ఇంట్లో. ఉమ్, ఇప్పుడు లక్షలు గడించినా ఎవరికి ఉంది ప్రశాంతత? లేదమ్మా. ఎవరికి లేదు. అవును. అది శుక్రవారం. తర్వాత ఖచ్చితంగా సాయంత్రం కూడా దీపం పెట్టాలి శుక్రవారం నాడు. ఆ, దీపం పెట్టుకుని సాయంకాలం కాస్త ఆడవాళ్ళకి ఒక్క రవ్వ సమయం దొరుకుతుంది. ఉమ్, పూజ చేసుకుని ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే, అసలు ముత్తైదు వచ్చినప్పుడు ఉమ్, బొట్టు పెట్టి ఉంటే తాంబూలం ఇవ్వు, ఆ, లేదంటే ఒక పండు చేతిలో పెట్టు. అది చాలా విశేషకరమైన పని అది. ఆ. అది శుక్రవారం నాడు చేస్తే చాలా మంచిది. ప్రతి శుక్రవారం కూడా ఇంటికి ఎవరు వచ్చినా అలా అట్లా చెయ్యాలి. ఇప్పుడు అంటే కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళైతే ఇప్పటికీ కూడా ఎవరైనా ఇంటికి వస్తే ఖచ్చితంగా కుంకుమ పసుపు మంగళసూత్రానికి ఇచ్చి ఖచ్చితంగా పంపిస్తారు. అవును. పువ్వు పండు ఏదైనా ఉన్నా అలా ఇచ్చి పంపిస్తారు. అసలు ఎందుకు ఇవ్వాలమ్మా అలా? ఎందుకు ఇవ్వాలంటే సాక్షాత్తు ఆవిడే మహాలక్ష్మి. అలా భావన ఆ భావన చేస్తే అప్పుడు వీళ్ళ మనస్సు ఏమవుతుందంటే ప్రతి వాళ్ళ పట్ల గౌరవ భావం కలుగుతుంది. అది అందుకని ఎవరన్నారా అని. మరి వెనకటి లెక్క ప్రకారం అయితే విడోస్ వస్తే ఎవరు ఏమి పసుపులు కుంకాలు ఇవ్వరు కదా, పండన్న చేతిలో పెట్టాలి. అది శాస్త్రంలో లేనిది ఏంటి, వీటిని అనుకరించకూడదమ్మా. శాస్త్రంలో ఉన్నదే అనుకరిస్తే దానికి ఫలితాలు దానికి వస్తాయి. శాస్త్ర ప్రకారంగా అయితే శుక్రవారం పూట ఆచరించాల్సిన విధి విధానాలు ఈ రకంగా ఉండాలి. ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం వస్తుంది ఖచ్చితంగా. లక్ష్మీదేవి అంటే ఏదో ఎక్కడి నుంచి ఒక లప్పు వస్తుందని కాదు. ఆఫీసులో
కరెక్ట్ టైంకి జీతం వస్తుంది. ఆఫీస్ ఏమో వీడి ఇది చూసి జీతం పెంచవచ్చు, ఎరియర్స్ రావచ్చు. అంటే అప్పుడు వాళ్ళున్న పరిస్థితిని బట్టి ఎరియర్స్ వచ్చినా వాడు ఎంతో సంతోషం. అవును అవును. అంటే ఉన్న పరిస్థితి నుంచి ఇంకొంచెం బెటర్గా వెళ్ళటం అనేది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. వచ్చినప్పుడు వీడు ప్రశాంతత వస్తుంది. అది ఇప్పుడు ప్రశాంతత రావాలి అంటే కొన్ని మంచి అలవాట్లు మనం నేర్చుకోవాలి, చెయ్యాలి. అవునమ్మా, సంతోషం అమ్మా, ధన్యవాదాలు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి